నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. నీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ వాక్యం ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన లేఖ. 5వ అధ్యాయం చివరి నుండి 6వ అధ్యాయం వరకు పౌలు కుటుంబ సంబంధాల గురించి బోధిస్తూ ఉన్నాడు. అవి ఏవనగా భార్యాభర్తల మధ్య సంబంధం, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధం, సేవకులు యజమానుల మధ్య సంబంధం. ఆ కాలంలో రోమన్ సాంప్రదాయాల ప్రకారం పిల్లలపై సంపూర్ణమైనటువంటి అధికారం తండ్రికి ఉండేది. వారు కఠినంగా, కొన్నిసార్లు అన్యాయంగా కూడా ప్రవర్తించేవారు. అందుకే పౌలు తండ్రులకు సమతుల్యమైన బోధను ఇచ్చాడు. కఠినంగా కాకుండా ప్రేమతో పెంచాలి అని, దేవుని మార్గంలో నడిపించాలి అని. కొలసీలకు రాసిన పత్రిక 3:21. తండ్రులారా మీ పిల్లలను విసిగించకుడి. సామెతల గ్రంథం 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వారికి పిల్లవాడిగా ఉన్నప్పుడే నేర్పినప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు ఆ మార్గం నుండి తొలగిపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలలో విశ్వాసులైన తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మీయంగా ఎదిగే విధంగా చూసే బాధ్యత వారిదే. చిన్నప్పటి నుండి దేవుని వాక్యాన్ని వారికి బోధించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6లో ఉన్నట్లు దేవుడు ప్రేమించిన వారిని ఏ విధంగా శిక్షించి వారిని సరైన మార్గంలో నడిపిస్తాడో అవసరమైతే మనం కూడా మన పిల్లల మీద ప్రేమతో పాటుగా వారి మాట ప్రవర్తన ఒక క్రమశిక్షణలోనికి తెచ్చి నడిపించడానికి శిక్షించినా పర్వాలేదు. కానీ వారు క్రమశిక్షణగా సామాజికంగానూ ఆత్మీయంగానూ ఎదిగేలా చూసే బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. ప్రేమతో వారికి శిక్షణ ఇవ్వాలి. పిల్లలకు దేవుని స్వభావాలను నేర్పించుటకు ముందు తల్లిదండ్రులు అవి కలిగి జీవించడం చాలా ముఖ్యం. పిల్లలకు విద్యతో పాటు ఆత్మీయంగా వాక్యం చదువుటయందును, ప్రార్థించుటయందు, దేవుని సన్నిధికి వెళ్ళుటయందు శ్రద్ధ వహించి దేవుని మార్గంలో నడిపించుటకు ప్రేమతో కూడిన గద్దింపుతో వారికి అలవాటు చేస్తే పెద్దవారైనప్పుడు ఆశీర్వాదకరమైన మార్గంలో నడుస్తూ వర్ధిల్లే అనుభవాన్ని కలిగి ఉంటారు. ఆమేన్.